చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చెయ్యొద్దు, ఇది స్పష్టమైన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేశారు. నేను దాదాపుగా ఈ కేసులు ఏవైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కావచ్చు, అట్లాగే మన ఫైబర్ గ్రిడ్ కేసు కావచ్చు, ఇట్లాంటి కేసులు పెట్టినప్పటి నుంచి చెప్తున్నా ఖచ్చితంగా వీటిట్లో ముందస్తు బెయిల్ వస్తుంది. ఎందుకంటే అసలు ఏదైతే సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి వెనకాడి పెట్టినటువంటి కేసు, సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వలేదు కదా, గుర్తుందా? ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టే వెనకాడినటువంటి కేసునిలో ఇక్కడ హైకోర్టులో బెయిల్ వచ్చేసింది. సుప్రీంకోర్టులో ఏ పాయింట్ మీద వెళ్ళారు? క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఉండగా హెల్త్ గ్రౌండ్స్ మీద ముందు బెయిల్ ఇచ్చి ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇస్తూ, ఆ రెగ్యులర్ బెయిల్లో కూడా ఏ కారణం చూపెట్టారు? ఫస్ట్ హెల్త్ గ్రౌండ్స్ మీద కారణం చూపెడుతున్నాం. ఏదో ఒక హాస్పిటల్ వాళ్ళు ఇచ్చింది, పక్కన చంద్రబాబు గారి పక్కన అంబులెన్స్ లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా అంబులెన్స్ కనబడుతుంది బాబు గారి కాన్వాయ్లో? అంత ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు ఇస్తే నివేదిక, ఆ నివేదిక ఆధారంగా పర్మనెంట్ బెయిల్ ఇచ్చేస్తూ చివరికి అసలు కేసుతో సంబంధం లేని వ్యాఖ్యలు చేసినటువంటి న్యాయమూర్తికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఇది వెళ్తుంది అని ఆ రోజునే చెప్పుకున్నాం. ఇక్కడ అదే న్యాయమూర్తి దగ్గరకు వచ్చింది కాబట్టి అన్నది ఇప్పుడు తాజాగా 3 కేసులలో కూడా ఆయన్ని అరెస్ట్ చేయొద్దు, ఫైబర్ గ్రిడ్ కేసు కావచ్చు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కావచ్చు, అమరావతి భూముల కేసు కావచ్చు, వీటి వేటిట్లో కూడా అరెస్ట్ చెయ్యొద్దు అన్నటువంటి కాన్సెప్ట్. ఇక అరెస్టు అన్నది జరగదని నేను ఆ రోజునే చెప్పాక బాబుని జైలుకి పంపించిన ఎవడి వల్ల కాదన్నది ఇప్పుడు అదే జరిగింది.